వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొన్ని కొన్ని పెద్ద పెద్ద అద్భుతాలు జరుగుతాయి. ఒక్కసారే జరుగుతాయి. అలాగే కొన్ని అవాంతరాలు కూడా, ఉపద్రవాలు లాంటివి ఒక్కసారే జరుగుతాయి. మళ్ళీ అలాంటివి జరుగుతాయని మనం అసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యం. ప్రపంచం కూడా ఎదురు చూడదు. అలాంటి ఒక పెద్ద ఉపద్రవం వైసీపీకి, ఒక పెద్ద అదృష్టం టీడీపీ కూటమికి కలిసొచ్చింది 2024లో. 2024 ఎన్నికల రూపంలో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఏంటి మనం ఇంత పెద్ద మెజారిటీ తోటి మనం గెలుస్తామా? ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఉందా వాళ్ళ మీద అని. అలాగే వైసీపీ వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. వై నాట్ 175 175 మేమే గెలుస్తాం. 25 మేమే గెలుస్తాం అని. కానీ చివరాఖరికి ఒక క్రికెట్ టీమ్ లాగా 11 మంది మిగిలారు. మరి రేపొద్దున్న ఆడుదాం ఆంధ్రాలోకి వెళ్తారా ఏంటో అయితే తెలీదు గానీ, ప్రస్తుతం రాష్ట్రం మూడెలా ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలిసింది. సో, దీంట్లో ఈ తెలుగుదేశం పార్టీ కూటమి విజయంలో కొంతమంది అన్‌సంగ్ హీరోస్ ఉన్నారు. వాళ్ళు పైకి ఏం చేస్తున్నారనేది చాలా మందికి తెలియలేదు. కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎక్కడ పోల్ మేనేజ్‌మెంట్ చేయాలి? ఎక్కడ ప్రత్యర్థుల్ని అణచాలి? అణచడం ఇన్ ద సెన్స్ కొట్టక్కర్లే, తిట్టక్కర్లా. వాళ్ళ బలం ఏంటో తెలుసుకొని దాన్ని ఆపేస్తే చాలు. అలా చేసినటువంటి వాళ్ళలో ఇప్పటి వరకు కూడా అటు మీడియాని మేనేజ్ చేస్తూ, ఇటు పక్కన నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఇష్యూస్‌నన్ని క్లియర్ చేసుకుంటూ, క్యాండిడేట్స్ తోటి మొత్తం అంతా కూడా మేనేజ్ చేసి చివరాఖరికి ఒక భారీ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టడంలో తనదైనటువంటి పాత్ర పోషించిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు ఈరోజు మన అతిథి. సో వారిని అడిగి అసలు ఏం జరిగింది? ముందు ముందు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్? యాక్చువల్‌గా చాలా ఓవర్‌వెల్మింగ్ అండి. కళ్ళల్లో నీళ్ళు తిరగటం ఒకటే నిన్న తక్కువ. పార్టీ ఆఫీస్‌లోనే ఉండేను. ఆ ఉత్సాహము ఒక్కొక్కరు చాలా మంది ఎస్పెషల్లీ యువగలం పాదయాత్రలో నాతో పాటు మా మా పనిచేసిన మా కార్యకర్తలు వాళ్ళందరికి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే ఆ కష్టకాలం చూసాము. వీళ్ళు పెట్టిన ఇబ్బందులు చూసి కరెక్ట్. ఈ విక్టరీ చూడంగానే ఇంక మొదటిసారి మనము వాట్సాప్‌లోనో, సిగ్నల్‌లోనో మాట్లాడుకోబల్లేదు. మన మామూలు ఫోన్‌లలో మాట్లాడుకోవచ్చు. స్వాతంత్రం వచ్చినంత సంతోషంగా చాలా మంది ఉండేరు. దిస్ ఇస్ ద ఫీలింగ్ చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకండి. సో నిజంగానే స్వాతంత్రం వచ్చిందనే అనుకోవాలి. ఈ 5 ఏళ్ల పరిపాలన అనకంటే నియంతృత్వం అనొచ్చేమో. అంటే సామాన్య ప్రజలు గాదు. మాకు గూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. యాస్ ఎ మీడియా పీపుల్ మమ్మల్ని గూడా రిస్ట్రిక్ట్ చేశారు. కేసులు పెట్టారు. సో ఇప్పుడు మేము గూడా మాట్లాడగలుగుతున్నాం అంటే ఒక మాట నియంతృత్వం అని ఇంకోటనో. నిజంగా అది మేబీ మీలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం గావచ్చు, పోరాటం గావచ్చు. దాని ఫలితమే ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. రాష్ట్రం గూడా చూపించింది బేసిక్‌గా. సో 2024 ఇంత స్పెషల్ తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లొచ్చాయి కూటమి నుంచి. అసలు ఇంకా మాట్లాడితే చాలా మంది చెప్పేది. ఎందుకు బీజేపీని పొత్తులోకి తీసుకొచ్చారు? పవన్ కళ్యాణ్ మనకి సపోర్ట్ ఒక తమ్ముడులాగా, అన్నయ్యలాగా మనకున్నాడు గదా! సో తనతో పాటుగా మనం ప్రయాణిస్తే సరిపోయేది అన్నటువంటి పాయింట్ నుంచి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గెలిచాము అన్న మాట తర్వాత మొత్తం అన్నీ మర్చిపోయారు. మాకింకేం లేదు. మా పని మేము జేసుకుంటున్నాం. అండ్ పరిపాలన ఇంకా స్టార్ట్ అవ్వలా. ప్రమాణ స్వీకారం జేయలేదు. ఏం లేదు. పనులన్నీ ముందుకెళ్ళిపోతున్నాయేంటి? ఈ పాయింట్ చెప్పే ముందు పవన్ గారు, గెలుపు తర్వాత మొదటి ప్రోగ్రామ్ మీతో పాటు చేస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే నా అభిప్రాయంలో మీరు జర్నలిస్ట్ కన్నా కూడా సామాజిక స్పృహ ఎక్కువుంది. ఒక రెవల్యూషనరీ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్ అని థాంక్ యూ చెప్పి. సార్. సో ఐ యామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నలు, మీరు అడిగే లేవనెత్తే అంశాలు ఆహ్, ఆహ్, మోర్ ఆఫ్ ఆన్ సొసైటీ బేసిస్ మీద అడుగుతారు. సో ఇదే స్ఫూర్తితో మీరు ఇంకా ముందుకు పోవాలి. రేపు మమ్మల్ని తప్పకుండా కూడా సార్. ప్రశ్నించాలా? తప్పకుండా. కలిసి ఆహ్, నడవాల్సినటువంటి టైమొచ్చిందిప్పుడింకా. అవునండి. మీరు ఇందాక లేవనెత్తింది చాలా ముఖ్యమైన అంశము. గత ప్రభుత్వం అధికారంలోకి రాంగానే ఆ జియో తీసుకొనొచ్చి అసెంబ్లీ జరిగేతప్పుడు మేము కొన్ని సంస్థల్ని లోపల రానియకుండా, వాళ్ళకి నచ్చిన వాళ్ళని లోపలికి రానియటము. క్లియర్ కట్ డిస్క్రిమినేషన్ చేసి, ఆ విధంగా చేస్తుంటే గూడా ఎప్పుడు ప్రెస్ ఫ్రెటర్నిటీ ఒకటిగా ఉండేవారు. ట్రూ. ఎందుకు ఇరిగిపోయినారు? అట్లా ఆ కొన్ని సంస్థల్ని, కొన్ని న్యూస్ పేపర్‌లని, కొన్ని ఛానెల్స్‌ని రానియకపోతే ఎందుకు ప్రశ్నించలేని పరిస్థితి. మేము బోయి దాన్ని ఒక పెద్ద ఇష్యూ జేసి, సెపరేట్ మీడియా పాయింట్ పెట్టండి అని జెప్పి మేము జేయాల్సొచ్చింది గానీ, మీడియాలో ఆ యూనిటీ ఇంతకుముందు ఉండింది యెస్. పోయింది. భయమో, లేకపోతే వీళ్ళు ఇచ్చే ఏమైనా అడ్వర్‌టైజ్‌మెంట్స్ అమౌంటో అదేమో తెలీదు గానీ, దట్ వాస్ ఎ రాంగ్ థింగ్ ఆన్ సర్టెన్ మీడియా. హ్మ్. అందరూ కలిసికట్టుగా నిలిస్తేనే గదా! అందరూ కలిసికట్టుగా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా భయపడి ఉండేవాళ్ళు. ట్రూ. ఎప్పుడు 2 వర్గాలుగా మీడియా బ్రేకప్ అయిపోయిందో, ఆయన కూడా అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ కూడా రాజకీయం ఆడతం చేశారు. కానీ ఏదైనా గానీ
ప్రజలు కూడా నష్టపోయినట్టు, సమాజం కూడా నష్టపోయినట్టు మీడియా వెనక్కిపోతే. వాస్తవంగా మొన్న జరిగిన ఎలక్షన్స్ లో తాడిపత్రిలో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఎస్ ఏముంది, పుంగనూరులో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఏముంది, మీరు మీడియా వాళ్ళు వచ్చి ఆడ జరిగిన వాస్తవాలు పెట్టుకుని ఉండుంటే అది కంట్రోల్ అయ్యి ఉండేది కాదండి. ఎప్పుడు మీడియా చూపించిందో అప్పుడు కొంచెం భయపడినారు. సో ఎంత మనం అక్కడ ఏమి చేసినా కానీ కొన్నిసార్లు ప్రజల దృష్టికి పోతుంది అని అంటేనే ఒక భయం అనేది ఉంటది. సో అంత ఇంపార్టెన్స్ మీడియా మీద రెస్పాన్సిబిలిటీ బట్ ఉంది. ఇక్కడ ఏమైపోయిందంటే సార్ 4 ఇయర్స్ 6 మంత్స్ వరకు కూడా ఈవెన్ మీడియా చూపించింది పబ్లిక్ లోకి పూర్తిగా వెళ్ళలేదు. వాళ్ళు చూపించినటువంటి అబద్ధాలు గాని ఇవే ప్రొజెక్ట్ అవుతూ వచ్చాయి. ఎందుకు ఈ లాస్ట్ 6 మంత్స్ లో అంటే యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్. యువగళం లోకేష్ గారు ముందుండి నడిపిస్తున్నారు, చెప్తున్నారు. బ్యాక్ ఎండ్ లో మీరుండి మీడియా సంస్థలకి బాబు మా ఇన్పుట్స్ ఇవి మేము ఇది చేస్తున్నాం ఇలాగని మీరు వెనకాల పడి ఇదిగో మేము పోరాటం చేస్తున్నాం కమాన్ మీరు కూడా రండి జాయిన్ అవ్వండి అని మీరు ఆ రోజు పిలవకపోయి ఉంటే మేబీ భయపడుతూనే ఉండేవాళ్ళేమో. ఎందుకంటే పెద్ద పెద్ద స్థాయి అధినేతలు వాళ్ళని సిఐడిని పెట్టి ఇంకోటి పెట్టి అరెస్ట్ చేసేటువంటి స్థాయి దాకా వెళ్ళిపోయి భయపెట్టారు. అఫ్ కోర్స్ వాళ్ళు భయపడ్డారు అని నేను అన్ను వాళ్ళ స్థాయికి. బట్ కామ్ గా ఉన్నారు. ఎప్పుడైతే మీరందరూ బయటకు వచ్చి ఇక యువగడం స్టార్ట్ అయ్యింది, పుంజుకుంది, ఇక మేమందరం మీ వెనకాల ఉన్నామన్న భరోసా ఇచ్చారో మొత్తం అందరు మీడియాలో బయటకు వచ్చారు. సో ఇట్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. కానీ ఈ ఒక్క ఎగ్జాంపుల్ సార్ ఎప్పుడు వీళ్ళని రానియలేదో, అప్పుడు అసెంబ్లీ టైంలో ఛానల్ పేరు చెప్పేది ఎందుకు, ఆ ఒక్క కెమెరా మ్యాన్ మేము వస్తాము అని కొంచెం ఫోర్స్ఫుల్ లేదు గా ఇప్పుడు చెప్పొచ్చు. మాట్లాడితే, ఆ, ఇప్పుడు చెప్పొచ్చు. మీరు అంటే హ్యాపీగా చెప్పొచ్చు. మాట్లాడితే ఆయన మీద అటెంప్ట్ టు రేప్ కేసు పెట్టినారు. నాకైతే అర్థమే కాలే. సో ఆయన నేను అడిగిన ఎటు పెట్టినారు అని అంటే, లేడీ కానిస్టేబుల్ స్థానం చేస్తుంటే ఈయన డ్రోన్ కెమెరాతో షూటింగ్ చేశాడంట. హ్మ్. అది పెట్టి ఆయన నాడు రానియకుండా చేసినారండి. అంటే ఎంత నీచానికి దిగజారిపోయినారో చూడండి. సో ఆయన నాకొచ్చి ఇట్లాంటి కేసు పెట్టినారంటే నేను నమ్మలే తర్వాత చూసేదాకా. సో ఎటువంటి లెవెల్ ఆఫ్ అరాచకాలు ఈ ప్రభుత్వం చేసింది అని అంటే, మొన్న నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. వారి దృష్టికి ఇప్పుడు కొన్ని వాస్తవాలు వచ్చినాయి. ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక రోజు ముందొచ్చి మాకు కావాల్సిన విధంగా మీరు వాంగ్మూలాలు ఇకపోతే రేపు పెళ్లి దగ్గరకు వచ్చి మేము ఆపుతాము. ఆపితే మీ పొరుగు పోద్ది. మీ కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారని బ్లాక్‌మెయిల్ చేసి అనేక ఇన్సిడెంట్స్‌లో వాళ్ళకి కావాల్సిన విధంగా కాగితాలు సంతకాలు పెట్టించుకున్నారని చెప్పి మాకు తెలిసినాయి. ఇట్లా ఒక్కోటి బయటకొస్తా ఉంటే ఇది సినిమాల్లో కూడా చూపించుండరు. ఆ లెవెల్ అరాచకాలు వీళ్ళు చేసినారని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. నిన్ననే ఒక ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌తో మాట్లాడినాను. వారి పేరు బయట చెప్పడం బాగుండదు. ఎన్ని రకాల ఈ ఈ జియోలు దాచిపెట్టి, ఎన్ని రకాల అప్పులు, ఎన్ని రకాల ఫైనాన్షియల్‌గా తప్పులు వీళ్ళు చేసుండారు అనంటే, ఇప్పుడు అయి బయటికొస్తే రేపు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రూపాయి కూడా అప్పిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే క్లియర్ వయలేషన్స్. సో, ఇప్పుడు ఇన్ని తప్పులు ఇప్పుడు ఏముండాయో, ఏం లేవో కూడా నాకు తెలిసి ఓ నెల, 2 నెలలు పడతది వీళ్ళు చేసిన తప్పులనే డెఫినెట్‌గా. తెలుసుకునేదానికి. అటువంటి పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని నెట్టేశారు. కానీ తమాషా ఏందంటే ప్రజలు నేర్చుకోవాల్సుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చూస్తే, "ఏమి జరుగుతుందో నాకు తెలీదు" అని. అంటే అది అమాయకుడో, ఒక పిచ్చోడో, అసలు ఏం తెలియనోడో మాట్లాడినట్టు చెప్పినాడు. సో, ఇది చేసిందంతా చేసేసి ఏం జరుగుతుందో తెలీదు అనంటే, ఈరోజు ప్రజల్ని వాళ్ళ కర్మకు వాళ్ళని ఒక వదిలేసి, ఈ అప్పులు 10,00,00,000 14,00,00,000 వాళ్ళ ఒక నెత్తినేసేసి హుక్ లైన్ ఏసారు సార్. అండి. ప్రతిదానికంటే ఇటీవల మరి ఆయనకి ఇప్పటికి ఇంకా స్క్రిప్ట్ రాసిస్తున్నారంటే నాకైతే తెలియట్లేదు. ఒక హుక్ లైన్ లైక్ ఎటెళ్ళిపోయిందో తెలీదు. అంతంత మాత్రం అన్నింటికంటే అక్కడ ఉన్న వాళ్ళందరూనేమో కోటీశ్వరులు మొత్తం అంతా క్యాండిడేట్స్. అవునండి. అంతంత మాత్రం ఆర్థికంగా అంటే, అంటే ఆయనకి తెలియక చెప్తున్నాడా అది? లేదు వాళ్ళు అలా చెప్పమన్నారో తెలియలేదు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఐ థింక్ అది ఇంకా లైవ్ గూడా గాదు. ఇట్ వాస్ రికార్డెడ్. అండి. ఇట్ వాస్ రికార్డెడ్ ఓన్లీ. హ్మ్. అంటే ఎందుకు మీడియాని ఫేస్ చేయడానికి భయపడుతున్నారు? ఒక మీడియా అధినేతగా ఆయన ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావట్ల. వాస్తవంగా మనం మనం చేసిన అనాలిసిస్ ఏందంటే కొంచెం స్ప్లిట్ పర్సనాలిటీ. సో, అంత స్క్రిప్టెడ్. ఎక్కడన్నా మళ్ళా ఏవన్నా డిఫికల్ట్ క్వెషన్స్ అడిగితే దాన్ని మనం చెప్పలేక, గతంలో కూడా 1, 2 ఇన్సిడెంట్స్ మనం చూసాము. స్పాంటేనియస్‌గా ఏదో ట్రూ. వచ్చినప్పుడు. అందుకనే ఒక ఫియర్ ఆయన లోపల ఉన్నట్టుంది. సో, మనం బయట పడిపోతామేమో అని చెప్పి. సో, ఏదున్నా గాని ఒక పర్ఫెక్ట్ ఒక డ్రామా స్క్రీన్ ప్లే నడిసినట్టు నడుస్తది ఆయనయన్నీ. అదే చూడండి 'లోకేష్' గారిని చూడండి, 'చంద్రబాబు' గారిని చూడండి. దే ఆర్ ఓపెన్. 'లోకేష్' గారైతే ఇన్‌ఫాక్ట్ ప్రతి ప్రెస్ మీట్ తర్వాత అడుగుతారు ఏమైనా ప్రశ్నలున్నాయా? అసలు సాక్షి ఉందా అని కూడా అడుగుతారు. మీరేమైనా అడగాలంటే కూడా అడగండి ట్రూ. అని చెప్పి. సో క్లియర్ కట్ ఇద్దరు లీడర్ల అంటే మధ్యలో మేబీ డిఫరెన్స్ కనపడతా ఉంది. లోకేష్ లైక్ ఇంకా స్టాన్‌ఫోర్డ్‌లో ఉన్నట్టు ఏదో కాలేజ్ రోజుల్లో ఉండి ర్యాగింగ్ చేస్తున్నట్టుగా, అబ్బబ్బా! సాక్షి వచ్చిందన్నట్టుగా అలా ఫీల్ అవుతున్నారేమో మేబీ.